చాలా ఆనందంగా ఉంది నాకు ఈ అవకాశం దక్కినందుకు. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 సచ్ అ ప్రెస్టీజియస్ స్టేజ్ మీద హోస్టింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ దీనికి సహకరించిన ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆహా అండ్ అల్లు అరవింద్ సార్ థ్యాంక్ యూ. అండ్ తమన్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. తమన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. తమన్ గారు సార్ థ్యాంక్ యూ అండి. సార్ ఈ సీజన్ మొత్తం నన్ను చూడకూడదు కళ్ళలో కళ్ళు పెట్టి అని డిసైడ్ అయ్యారు. ఎందుకు కళ్ళ కలుగుందా మీకు? సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీబడి. అండ్ నా స్పీచ్ ఇంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని ఎపిసోడ్ లో మేము ఇంకా ఇప్పుడే అన్ని మాట్లాడేస్తే ఎపిసోడ్ ఎక్కువ మాట్లాడలేము. అండ్ ఎపిసోడ్ ఇంకా చాలా చూపించడానికి చాలా ఉంది కాబట్టి రైట్ మీ వారిని మాత్రం అక్కడే ఉండమనండి బ్యాంకాక్ లోనే. అంటే మీరు ఇక్కడ బిజీగా ఉంటారు కాబట్టి ఎపిసోడ్ కి వస్తా అన్నాడు, నేనే రావద్దన్నాను. కుప్పలు కుప్పలు దాచి ఉంచాం లోపల. సో లెట్స్ వెయిట్. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సమీర్ గారు. గీతా మాధురి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. బ్యూటిఫుల్ సింగర్, బ్యూటిఫుల్ పర్సన్. ఎస్ చెక్. అందరికీ నమస్కారం. సారీ సార్ నేను షూట్ నుంచి డైరెక్ట్ వచ్చేసాను, అందుకని లేట్ అయింది. సారీ. ముందే ఇన్ఫార్మ్ చేశాను వనిత గారికి. యా ఈ సారీ ఉంటుంది, ఆ తర్వాత ముందు ఇన్ఫార్మ్ చేసింది ఉండాలి కదా అందులో, అందుకని వెంటనే చెప్పేసి. యా సో అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. అంటే ఇంకా ఈ సీజన్ ఎంజాయ్ చేయాలి, ఒక మ్యూజిషియన్ లా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట నేను. అండ్ దానికి తగ్గ కంటెస్టెంట్స్ కూడా మనకు వచ్చేసారు. సో వెరీ వెరీ గ్లాడ్. అండ్ కంటిన్యూస్లీ థర్డ్ సీజన్, అంటే ఇది 4th సీజన్ కానీ నాకు 3rd సీజన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్. అండ్ నిజంగా ఈ ఇండియన్ ఐడల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నన్ను నేను చూసుకుంటున్నట్టే ఉంటుంది వీళ్ళందరిలో. అండ్ అక్కడ నేను ఐ జస్ట్ గెట్ కనెక్టెడ్ విత్ ఆల్ ద కంటెస్టెంట్స్ బికాజ్ నేను కూడా అలా రియాలిటీ షోస్ లో పాడి వచ్చిన అమ్మాయినే కాబట్టి. అండ్ ఆల్ ది బెస్ట్ టు ది కంటెస్టెంట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. యా థ్యాంక్ యూ గీత గారు. థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ చేస్తున్నాం మిమ్మల్ని చూడడానికి. అండ్ నా సో తమన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ గానే కాదు, జడ్జ్ గా కూడా ఆయనకి ఎంత మంది ఫాలోయింగ్ అంటే మామూలుగా ఉంటుంది సార్ మీ టైమింగ్ గారు. నేను ఇండియన్ ఐడల్ నాకు ఒక నదర్ గేట్ ఓపెనర్ లాగా నన్ను చాలా జాగ్రత్తగా అరవింద్ గారును త్రివిక్రమ్ గారు దీని లోపల లాగారు. జనరల్ గా షైకి క్యాప్టెన్ ఎవరంటే అది తమనే. అంటే వెరీ వెరీ షై. అందుకే ఒక సినిమా యాక్టింగ్ తో ఆపేశాను, సో మన కెమెరా ముందర పనికి రాదని. బట్ ఎక్కడో త్రివిక్రమ్ గారు హ్యాడ్ దట్ నీకు ఏదో ఉన్నాడు, నీళ్ళు ఏదో కవి ఉన్నాడు, నీకు ఏదో ఉన్నారని యూజ్ చేశారు. ఇండియన్ ఐడల్ ఇస్ సచ్ అ గ్రేట్ thing that has come to my life because musical ga it's extending my level ups. ante ela ante musicians ikkada vainche maaku heart musicians they are very talented musicians ma band. so వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఎలా నేర్చుకుంటాం. అండ్ ఎవ్రీ సీజన్ లో వీఆర్ గెటింగ్ చాలా బ్యూటిఫుల్ సింగర్స్ దే ఆర్ కమింగ్ అనమాట. ఈ ఫైనల్ 12 సెలెక్ట్ చేసే లోపల బికాస్ 5,000-6,000 కంటెస్టెంట్స్ నుంచి దాన్ని ఫిల్టర్ చేసి సో ఫైనల్ 12కి రావడం. ఫైనల్ 35 నుంచి అంటే 60 కంటెస్టెంట్స్ పైన 3 days కూర్చుని మేము వీ హ్యాడ్ టు సెలెక్ట్. అండ్ లక్లీ దిస్ 12 people కేమ్ ఆన్ బోర్డ్. అండ్ అబ్రాడ్ నుంచి చాలా రిసెప్షన్ రావడం, అది చాలా వెల్కమింగ్. దాదాపు డాలస్లోనే దాదాపు 600-500 మంది వి హ్యాడ్ టు వాళ్ళ సాంగ్స్ అన్ని వినడం జరిగింది. సో అక్కడి నుంచి వీఆర్ సెలెక్టెడ్ 6 పీపుల్కి మొత్తం వాళ్ళకి అన్ని చూసుకుని వాళ్ళని అక్కడి నుంచి ఇండియన్ ఐడల్, ఫ్రీ మ్యాటర్ టీమ్, ఆహా అండ్ అరవింద్ గారు వీళ్ళందరూ దే మేడ్ ఇట్ సో మచ్ దట్ ఈ గల్లీ టు గ్లోబల్ అనే విషయాన్ని నిజం చేయడం అనేది ఇదే. బికాస్ ఇక్కడ మనం చూసాం చాలా మంది. బట్ ఇది నేను కార్తిక్ వెన్ వీ గో టు ద షోస్, అంటే మేము పర్సనల్ గా అంటే మేము మా ఓన్ షోస్ చేసేటప్పుడు ఆ రిసెప్షన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఇండియన్ ఐడల్ ముందర మా షోకి ఒక 25,000 people వస్తున్నారంటే ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ అది అలానే 50,000 అయింది. బికాస్ ఆ కైండ్ ఆఫ్ రిసెప్షన్ దిస్ ఇండియన్ ఐడల్ గాట్ us is a very big change. నాకు కార్తిక్ కి వీఆర్
మా హౌసెస్ ఫుల్ అయిపోతుంది. అంటే ఎవరు వచ్చినా ఇంట్లో వాళ్ళ పెద్దవాడు అత్తగారు ఎవరు వాట్ ఎవర్ ఇట్ ఇస్, అంటే ఎవరు వచ్చినా వాళ్ళు వచ్చి మా దగ్గర మీరు బాగా మాట్లాడుతున్నారు ఇండియన్ ఐడల్లో, మీరు ఇంత జోవియల్గా ఉంటారని తెలియదు. సో ఇండియన్ ఐడల్ హస్ ఓపెన్ ఎ న్యూ డోర్ ఫర్ మీ అండ్ కార్తిక్ అని చెప్పొచ్చు. అది మాకు డైరెక్ట్గా తెలుస్తుంది. ఏ షోకి వెళ్ళినా ఇండియన్ ఐడల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, చాలా బాగుంది అసలు మీ ప్రోగ్రామ్ చాలా బాగుందని చెప్పి. అది మెయిన్గా అబ్రాడ్లో కానీ నేను చెప్తున్నానండి, తిరుపతిలో దర్శనంలో కూడా నా వెనకాల ఒక ఆవిడ ఎక్కడి నుంచో లైన్ స్కిప్ చేసి వచ్చి ఇండియన్ ఐడల్లో బాగా చేస్తున్నారని నేను చెప్పి వెళ్ళిపోయింది. నేను చెప్పాను నేను 176 సినిమాలు చేశాను, దాని గురించి మీరు అసలు మాట్లాడరాండి, ఇండియన్ ఐడల్ గురించి చెప్తున్నారు అంటే. ఇంటి బయట వరకు మా మ్యూజిక్ తీసుకెళ్ళింది, ఇంటి లోపలికి ఇండియన్ ఐడల్ తీసుకెళ్ళింది. సో అది సంథింగ్ రియల్లీ ఫినామినల్ కదా. ఒక మనల్ని ఓన్ చేసుకోవడం అనేది చాలా పెద్ద విషయం కదా. సో అది ఈ స్టేజ్ నాకు ఇచ్చిన అరవింద్ గారికి, త్రివిక్రమ్ గారికి రియల్లీ రియల్లీ థ్యాంక్స్ సార్. సార్ యూ మేడ్ మై, అంటే నాకు ఏదో మార్చారు సార్, కొత్త నా లైఫ్లో ఏదో కొత్త ఆయన కొత్త నరం వేశారు నా బ్రెయిన్లో నుంచి నా దానికి. సో ఇది సంథింగ్ వెరీ డిఫరెంట్ పాత్. Always Arvind Garu has been really supportive in all my career, and this is something very eye opening for me. And ee show ni memu ikkada judge ala we don't want to have in one designation. This is our show and idi na show, and ఎంతెంత హైట్స్ కి తీసుకెళ్ళగలము, ఎంత బెటర్గా దీన్ని మీకు ప్రొజెక్ట్ చేసి తీసుకురాము, ఎంత ఆర్గానిక్గా ఎంత డెడికేటెడ్గా మీకు ఒక సింగింగ్ షోని మీకు తీసుకొచ్చి ప్రజెంట్ చేయడం అనే దాంట్లో వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడ ఆహా టీమ్ కానీ, ఫ్రీమాంటిల్ టీమ్ కానీ, అండ్ ఎంటైర్ సపోర్ట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ హౌస్ ఇస్ అమేజింగ్ అండి. సార్ నిజంగా ఎప్పుడు ఇండియన్ ఐడల్కి వెళ్తామా, సెట్కి వెళ్తామా, అదొక హాలిడే లాగా ఉంది. అంటే అక్కడ క్యారవన్ వేసుకుని ఒక టెంట్ వేసుకుని చక్కగా భోజనం చేస్తూ అక్కడే మ్యూజిక్ చేసుకుంటూ అది ఒక ఇట్స్ గివింగ్ సమ్ లాట్స్ ఆఫ్ ఐడియాస్ అండ్ లాట్స్ ఆఫ్ స్పేస్. అది ఇంత బ్యూటిఫుల్ కంటెస్టెంట్స్ మీరు చూశారు కదా, వాళ్ళందరూ ఎంతో సాక్రిఫైస్ చేసుకుని, ఎడ్యుకేషన్ ఎంతో సాక్రిఫైస్ చేసుకుని ఇక్కడ ఏదో వచ్చి ప్రూవ్ చేయాలి, సంథింగ్ దే వాంట్ టు ప్రూవ్ ఇట్ టు ద వరల్డ్. వాళ్ళ ఎమోషన్ ఎలా డైరెక్ట్గా నా వల్ల ఇంత పాసిబుల్ అని చెప్పి ఐ హావ్ టు థ్యాంక్ దర్ పేరెంట్స్ ఆల్సో ఫర్ సపోర్టింగ్ దెమ్. ఇంత సపోర్ట్ చేసి మామూలు విషయం కాదు. పాపం వాళ్ళు బయట వెయిట్ చేస్తారు, సెట్ బయట దే విల్ వెయిట్ ఫర్ హవర్స్ హౌ దేర్ సింగింగ్ అండ్ సింగింగ్. ఒక ఆవిడ ప్రే చేసుకుంటూనే ఉంటుంది పాడేటప్పుడు. మేము కూడా టెన్షన్ అవ్వం, వాళ్ళ అమ్మ టెన్షన్ అయిపోతూ ఉంటుంది, అయ్యో నా కూతురు బాగా పాడేయాలి, నా కొడుకు బాగా పాడేయాలని. సో అవన్నీ వి క్యాప్చర్ దట్ ఎమోషన్స్. ఇట్స్ నాట్ సింగింగ్ ఏదో వచ్చి పాడుతున్నారు వెళ్ళిపోతున్నారు కాకుండా వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళ వెనకాల ఏంటి, వాళ్ళు ఎన్ని సాక్రిఫైస్ చేసి వస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు ఏంటి. ఒకరు హ్యాండిక్యాప్డ్ పర్సన్ వస్తారు, ఒకరు ఆటిజంలో ఒక అబ్బాయి వచ్చాడు. సో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ కేర్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎవరో సింగింగ్ షోకి వస్తున్నారు, మీరు బాగా పాడట్లేదు, బాగా పాడుతున్నారు, ఇది కాదు. వాళ్ళు ఎవరు, వాళ్ళ ఎమోషన్ ఎలా చెప్పడం ప్లాన్ చేస్తున్నారు. సో దానికి మా షో ఇస్ సంథింగ్ రియలీ వెరీ హ్యాపీ. మా ప్రొడక్షన్ టీమ్ ఇంత మాకు సపోర్ట్ చేసి మాకు ఈ స్టేజ్ ఇవ్వడంలో ఇది మా ఇండియన్ ఐడల్ అనేది మాకు ఒక బాధ్యత, అది మాకు ఒక రెస్పాన్సిబిలిటీ. సో అది ఇట్స్ నాట్ అవర్ ఏదో షో ఏదో కమర్షియల్గా మనకి ఏదో పే చేస్తున్నారు అలా కాకుండా ఇది మేము కంప్లీట్గా ఓన్ చేసుకున్న ఒక ఏం చెప్పదు ఒక ఆస్థ నచ్చు. ఇట్స్ అవర్ ప్రాపర్టీ. సో ఇది ఎలా ఆర్గానిక్గా నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్గా ఎలా తీసుకెళ్ళాలి, ఒక్కొక్క సీజన్లో ఎలా తీసుకెళ్ళాలి, ఎలా గ్లోబల్గా వెళ్ళి పర్ఫామ్ చేయాలి, అది మా టీం కానీ మా బ్యాండ్తో కానీ వెళ్ళి ఈ సింగర్స్తో ఫైనల్ విన్నర్స్తో ఎలా గ్లోబల్ వెళ్ళి పర్ఫామ్ చేయాలి, జపాన్లో ఎలా ఓపెన్ చేయాలి, ఆస్ట్రేలియాలో ఎలా ఇండియన్ ఐడల్ అక్కడికి వెళ్ళి ఎలా పర్ఫామ్ చేయాలి, అమెరికాలో ఇండియన్ ఐడల్ షోనే ప్లాన్ చేద్దాం అనుకుంటాం నెక్స్ట్ ఇయర్. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ప్లానింగ్ దట్ ఈస్ గోయింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ. అంటే నేను ఐ వాంటెడ్ టు టాక్ దిస్ ఓపెన్లీ. ఇట్స్ చేంజ్ అవర్ లైఫ్స్ అంతే చెప్పగలను. ఇది మాకు మా కాన్సర్ట్స్లో మాకు తెలుస్తుంది, అది మా వైబ్ ఏంటి, ఇండియన్ ఐడల్ ఏంటి అని మా కాన్సర్ట్స్లో తెలుస్తుంది. అది మీ అండ్ కార్తిక్ are always really grateful to Arvind Garu and whole Fremantle team and AHA. We are always there for them and we will support this for our entire life. Thank you. Thank you, Taman Garu. Thank you so much for season more. దాని తర్వాత 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలా మీరు సెంచరీ కొట్టాలని కోరుకుంటున్నాం ఇందులో కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది అసలు, దాని గురించి మాట్లాడుతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. నా ద లెజెండరీ ప్రొడ్యూసర్ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. తమన్ చాలా మనస్ఫూర్తిగా మాట్లాడి, అంటే ఎవ్రీ వర్డ్
has come from his heart. Master, every word has come from his heart. అది ఆయన మొదట ఈ ఇండియన్ ఐడల్ 1 తీసుకోవాలనుకున్నప్పుడు ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ షో. అంటే దీని ఆ ఇండియన్ ఐడల్ రైట్సే చాలా డబ్బులు ఇచ్చి కొనాలి ఎవ్రీ సీజన్కి. అందుకని ఇది కరెక్టా చేద్దామా లేదా అనే సందేహంతో మొదలు పెడితే తమన్ చేతికిస్తే దాన్ని అట్లా తీసుకెళ్ళాడు. తమన్ గొప్పదాన్ని అంటాను. తమన్కి నాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా ఉన్న బంధమే కాకుండా ఇట్లాగా నేను అప్పచెప్పిన ఇంకొక దాన్ని తన భుజాల మీద తీసుకుని కార్తిక్ తను ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. దీన్ని చాలా థ్యాంక్స్ తమన్. రైట్ ఫర్ ద బిగినింగ్ యూ ఆర్ వెరీ 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 కమిటెడ్ టు దిస్. ఇవాళ ఇంకేదో మీటింగ్ ఉండి రాగలనా లేదా సందేహంతో రానా లేదా వచ్చి వీళ్ళు పాటలు చూసిన తర్వాత అయ్యి బాబాయ్ మిస్ అయిపోయి ఉండేవాడిని వీళ్ళందరినీ అని చెప్పి అంత బాగా అనిపించింది. అందులో నాకు యుఎస్ నుంచి వచ్చారు చేస్తున్నారు అనేది అక్కడక్కడ షోలో చూస్తాను ప్రతిసారి. అలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాం ముగ్గురు యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళని చూస్తే నిజంగా ఇది వరకు ఏదో గల్లీ టు ఢిల్లీ అనేవాళ్ళం. ఇది ఇక్కడ గల్లీ టు గ్లోబల్. అంటే ఈ యుఎస్ లో కూడా ఈ షో అంత పాపులర్ అయ్యి అక్కడి నుంచి వచ్చి పాడి ఇందులో గెలవాలనే ఒక ఉత్సాహం నిజంగా చాలా అభినందనీయం. ప్లస్ ఇక్కడ ఉన్న అమ్మాయి చూస్తే అందుకనే చూడగానే ఏ క్లాస్ అమ్మా అని అడిగాను నేను. 8th అన్నావు కదా, 9th క్లాస్. అక్కడ నుంచి ఇంతమంది ఇలా చూస్తుంటే నాకు వీళ్ళందరినీ చూస్తుంటే నువ్వు కేరళ నుంచి వస్తున్నావు కదమ్మా, తెలుగు నేర్చుకుని పాడుతున్నావు నువ్వు, ఎక్సలెంట్ ఇలాంటి. సో వీళ్ళందరినీ చూస్తే కడుపు నిండిపోతుంది. ఈ షో తీసుకోవడానికి ఆహా తరపున గర్వంగా ఫీల్ అవుతున్నాం అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత లెవెల్కి ఈ షో. నాకు 3 చూసినప్పుడు ఈ 4 స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి అడిగాను వెళ్ళి మా టీంని. 3 సూపర్ గా చేశారు, మీరు 4 దీన్ని మించి చేయగలం అంటేనే చేయండి. నాకు 3 చూశాను, చాలా నచ్చింది. క్వాలిటీ చాలా బాగుంటుంది 3లో. దాన్ని మించి మీరు చేయగలిగితే 4 పెడదాం, దానికి ఆ ఇన్వెస్ట్మెంట్ అది చేద్దామని అంటే వాళ్ళు మా టీం 100% చేద్దామని చాలా వాళ్ళల్లో వాళ్ళు తర్కించుకుని తప్పనిసరిగా ఇలా చేద్దామని ఇంకో మీటింగ్ పెట్టి అందులో చెప్పినప్పుడు నేను కన్విన్స్ అయ్యాను. అందుకని మీరందరూ మిమ్మల్ని మర్చిపోలేనంత హాయిగా, ఎందుకంటే నేను ఈ షోకి రావడం చాలా మంచిదైంది. ఇక్కడికి రావడం, మిమ్మల్ని అందరినీ ఇలా పర్సనల్ గా చూడడం, లేకపోతే ఏదో టీవీ ముందు కూర్చుని ఇష్టం వచ్చినప్పుడు ఆన్ చేసి ఇష్టం వచ్చినప్పుడు ఆఫ్ చేసి అది మనం ఎప్పుడు కావాలన్నా వస్తుంది కదా. అలా కాకుండా మిమ్మల్ని అందరినీ చూడడం నాకు చాలా ఆనందమైంది. వెరీ 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 నైస్ ఫీలింగ్ ఐ హావ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అరవింద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మరిన్ని షోస్తో మమ్మల్ని ఎప్పుడు మీరు మా ముందుకు ఆహ్వానం తీసుకొని వస్తున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ అంటే పిక్చర్ కావాలన్నమాట మాకు మీడియా కోసం. దానికోసం అరవింద్ గారిని, తమన్ గారిని అండ్ సమీర గారిని, గీత గారిని ఒక ఫోటో, దాని తర్వాత కంటెస్టెంట్స్ అందరూ జాయిన్ అవుతారు. సో ఎస్, యా ఆఫ్టర్ దిస్ పిక్చర్ అందరూ జాయిన్ అవుతారు సార్. యా ఇప్పుడంతా జాయిన్ అయిపోండి కంటెస్టెంట్స్ అందరూ. టాప్ 12 సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ ఆఫ్ మోర్ టాప్ 12 కంటెస్టెంట్స్. సో సెప్టెంబర్ 12th నుంచి ఫ్రైడే అండ్ సాటర్డే 7 PM కి ఆహాలో మిమ్మల్ని అందరినీ వాళ్ళ పాటల ప్రపంచంలో ఉంచడానికి, ఎంటర్టైన్ చేయడానికి సో వీళ్ళందరూ మన ముందుకు వస్తున్నారు అనమాట. Okay, thank you. And we have a Q&A session with media అండి. For that, అరవింద్ గారు మనకి Q&A ఉంది మీడియాతో.